మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అయినా కొడంగల్ శాసనసభలో కొడంగల్లో ఎమ్మెల్యేగా అయినా గిరిజనులు ముఖ్యంగా లంబాడ సోదరులు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డరు. ఈరోజు ఈ హోదాకు రావడంలో మీ వంతు సహాయము, మీ వంతు అండదండలు ఉన్నాయి. అందుకే ఈనాడు ఈ వేదిక మీద నుంచి మా మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాజ్ ఘోష్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వెయ్యాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈనాడు మా లంబాడ యువకులు చైతన్యంతో వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాల రూపంలో ఆర్థికంగా ఎదిగినరు. తండాలో ఉన్న వాళ్ళు సైకిల్ మోటార్లు కొనుక్కున్నారు, బయటకు వచ్చిన వాళ్ళు కార్లు కొనుక్కున్నారు. సొంత ఊరికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ తండాకి వెళ్ళాలి, తండలో ఉండే వాళ్ళ దాయాదులను కలవాలి అని అంటే వాళ్ళు కొనుక్కున్న సైకిల్ మోటార్ అయినా కార్ అయినా ఆ తండాలకు వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళు బయట ఎంత గొప్పగా రాణించినా సొంత ఊరికెళ్ళి సొంత వాళ్ళని కలవాలనుకున్నప్పుడు రహదారులు లేని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. అందుకే స్పష్టమైన ప్రణాళికతోని నేను చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ప్రతి తండాలో పాఠశాల ఉండాలి, పాఠశాల భవనానికి మీరు ఏర్పాట్లు చేయండి. దాదాపుగా కొన్ని వేల గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం చేసిన అన్నది, కానీ ఏ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం లేదు. గ్రామ పంచాయతీ భవనం లేకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైనా గిరిజన సోదరుడే అవుతాడు. అది గూడాలు కావచ్చు, తండాలు కావచ్చు. గ్రామ పంచాయతీ లేకుండా ఏ విధంగా వాళ్ళు పరిపాలనను ముందుకు తీసుకెళ్తారు? అందుకే గిరిజన గ్రామ పంచాయతీలో రాష్ట్రంలో ఎన్నుంటే అన్ని గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి. అదేవిధంగా ఈ గూడాలకు ఈ తండాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డు ఉండాలి. మీకు ఎవరైనా బంధువులు వచ్చినా మీ పిల్లలకి ఎవరైనా పిల్లని ఇవ్వాల్సి వస్తే పిల్లగాన్ని చూడడానికి రావాలంటే ఊరికి రావడానికి దారి లేకపోతే ఇక పిల్లని ఎవరిస్తారా మీకు? అందుకే ఖచ్చితంగా ప్రతి తండాకు రోడ్డు వేసే ప్రణాళికను ఈరోజు తీసుకోవాలి అని చెప్పి మా ట్రైబల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, తాగడానికి మంచినీళ్ళు, అవసరమైన నీళ్ళ ట్యాంకులు, మిషన్ భగీరథ మీద 1000 కోట్లు ఖర్చు పెట్టిన ఆదిలాబాద్ ప్రాంతంలో నేను పర్యటన చేసినప్పుడు చాలా తండాలకు గూడాలకు తాగునీరు ఈ రోజుకు రావడం లేదు. కొన్ని ప్రాంతాలలో కరెంటు కూడా లేదు. ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు మీకు కరెంటు పోల్స్ వేసి మీ గూడాలకు తండాలకు కరెంటు ఇవ్వనివ్వడం లేదు ఫారెస్ట్ రూల్స్ ప్రకారం. అందుకే అన్ని తండాలలో గూడాలలో కరెంటు లైన్లు వేయడానికి ఎక్కడైతే ఇబ్బంది ఉందో కంప్లీట్గా సోలార్ ద్వారా మీకు కరెంటు ఇచ్చి మీ వ్యవసాయ పంపు సెట్లు, సోలార్ పంపు సెట్లు ఇచ్చి మీరు వ్యవసాయం చేసుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలను ఈరోజు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా పైలట్ ప్రాజెక్టు కింద ఈరోజు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గాన్ని మొత్తం తీసుకున్నాం. 40,000 వ్యవసాయ పంపు సెట్లు ఈరోజు సోలార్ పంపు సెట్లు అక్కడ ఉండే రైతాంగానికి ఇవ్వదలుచుకున్నాం. ప్రధానంగా అందులో గిరిజనులకే అత్యధికంగా ఉపయోగం ఉన్నది. అందుకే ఈనాడు మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్ ప్రణాళికల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇదే కాదు, ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పేదలకు రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ఆ ప్రభుత్వానికి చేతులు రాలే. కానీ నేను బాధ్యత చేపట్టిన తర్వాత పేదవాడి గుర్తింపు, పేదవాడి గౌరవం, పేదవాడి సంక్షేమమే రేషన్ కార్డు. ఆ గుర్తింపు, గౌరవం, సంక్షేమం ఇవ్వాల్సింది ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే లక్షలాది రేషన్ కార్డులు పేదవాళ్లకు అందించిన చరిత్ర, అందులో ముఖ్యంగా లంబాడ సోదరులకి అత్యధికంగా ఈరోజు రేషన్ కార్డులు అందుకునే విధంగా
ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళకి ఇచ్చినాం. రేషన్ కార్డు ఇచ్చి వదిలేయలే. ఇంతకుముందు మా బలరాం నాయక్ గారు చెప్పినట్టు ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చేది. దొడ్డు బియ్యం ఇస్తే మా లంబాడ సోదరులు తీసుకెళ్లి బర్లకు దాన పెట్టేది. ఎన్నడూ వాళ్ళు తిన్న సందర్భమే లేదు. లేకపోతే రేషన్ షాపోడే బయట నుంచి బయటనే అమ్ముకునేటోడు. అందుకే ఈ విధంగా మాఫియాగా మారి మిల్లర్లు దళారులు దోసుకుంటున్నారు. పేదవాడు ఆత్మ గౌరవంతో బతకాలి అని అంటే సన్న బియ్యం ఇవ్వాలి అని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 3,17,00,000 మంది పేదలకు సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తున్నాము. ఈ రోజు పెద్దలు తినడమే కాకుండా వాళ్ళ సంటి పిల్లలకు కూడా ఈ సన్న బియ్యం వండి ఈ రోజు ఆ పిల్లలకు భోజనం పెడుతున్నారు. నేను ఒక గిరిజనుడి ఇంటికి భద్రాచలంలో వెళ్ళి స్వయంగా బియ్యంతో వండితే ఎట్లా ఉంటుందో ఆ గిరిజనుల ఇంట కూర్చొని నేను భోజనం చేసి వచ్చిన. ఎందుకంటే మనం ఇస్తున్న బియ్యం సరైన విధంగా ఉన్నాయా లేవా అని. ఈడ ఇంతమంది మా గిరిజన సోదరులు ఉన్నారు. 90% మీకు అందరికీ సన్న బియ్యం వస్తున్నాయని నేను భావిస్తున్నా. ఈ రోజు అందరూ సన్న బియ్యం తింటున్నారు. దీనివల్ల 2 ప్రయోజనాలు. రాష్ట్ర ప్రభుత్వం మీకు సన్న బియ్యం ఇవ్వడం వల్ల సన్న బియ్యం రావడమే కాదు, అంతకుముందు సన్న బియ్యం 60 రూపాయలు కేజీ ఉండే మార్కెట్లో ఇవాళ 45 రూపాయలకు తగ్గింది. ఎవరైనా కొనుక్కోవాలన్నా కూడా ధర తగ్గి ఈరోజు పేదలకు సన్న బియ్యం కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇదే కాదు, వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. నేను పాదయాత్రకు పోయినప్పుడు పేదలు మా దగ్గరకు వచ్చారు. పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలు నా దగ్గరకు వచ్చి చెప్పిండ్రు, భూమి ఉన్నవాడికే ఉచిత కరెంట్ ఇస్తున్నావు, మరి మేము పేదవాళ్ళం మా ఇంటికి బిల్లులు కడుతున్నాం కదా అని. అందుకే ఈనాడు పేదవాడికి కూడా 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని 2 సంవత్సరాల నుంచి అమలు చేస్తే 51 లక్షల పేదల కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఈరోజు వాడుకుంటున్నాయి. ఇక్కడున్న చాలా మంది గిరిజన కుటుంబాలు, లంబాడ కుటుంబాలు, దళిత కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును గ్రామాలలోనే కాదు పట్టణాలలో కూడా ఇవాళ మీ కరెంటు బిల్లులు మిగులుతున్నాయి. ఈరోజు ఈ విధంగా పేదలకు, ముఖ్యంగా మా ఆడపడుచులకు, గతంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయనను లేకపోతే కన్న కొడుకు దగ్గర చేయి ఆపే పరిస్థితి. వాళ్ళు దసరా పండుగకు అడిగితే ఉగాదికి వదిలే ఏం తొందర ఉంది, ఏం మునిగిపోతుంది అని అంటే బాధపడేటోళ్ళు. అరే అమ్మని చూసొద్దామంటే బస్ కిరాయి లేని పరిస్థితులు అని. కానీ ఇవాళ ఈ 2 సంవత్సరాల డిసెంబర్ 9, 2023 నాడు మొదలుపెట్టినాం. 2 సంవత్సరాల 2 నెలలు పూర్తయింది. 9,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆడపడుచులకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇక్కడ ఉన్న మా ఆడపడుచులందరూ, మీరు ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేదా సామాన్యమైన మహిళా గృహిణులు కావచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ₹1 బస్ కిరాయి మిమ్మల్ని అడిగినరా? ప్రారంభించిన రోజు నేను చెప్పిన, నేను ఎక్కడికో వెళ్తే ఒక అక్క వచ్చి అయ్యా బస్ ఎక్కితే కిరాయి అడిగితే ఏం చేయాలని. ఏం లేదమ్మా, నా ఫోటో జేబులో పెట్టుకో, సూపి మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, కిరాయి పైసలు ఆయన ఇస్తాడు తెచ్చుకోపో అని. ఏడ కూడా మీరు చెయ్యి అడ్డం పెట్టే బస్సు ఆపుతున్నారు, మీరు దిగుతున్న కాడ దించుతున్నారు. ఇవాళ కొన్ని కోట్లాది ప్రయాణాలు మా ఆడపడుచులు ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇదేగా స్వయం సహాయక సంఘాలతోటి